అందరికీ నమస్కారం. లైఫ్ ఇన్స్పిరేషన్కి హృదయపూర్వక స్వాగతం. మన జీవిత ప్రయాణంలో మనం వేసే అడుగులకు వెలుగు చూపేది జ్ఞానం, మన మనసును మలిచేది జ్ఞానం. ఆ జ్ఞానసాగరమైన భగవద్గీతలో ఈరోజు మరో అడుగు వేయబోతున్నాం. ముందుగా లోతైన శ్వాసను గట్టిగా తీసుకోండి. మనసును కేంద్రీకరించి ఓంకార శబ్దాన్ని వినండి. ఈరోజు మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగంలో 4వ శ్లోకం తెలుసుకుందాం. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఈ శ్లోకము యుద్ధ సమయంలో దుర్యోధనుడి మనసులో కలిగిన అలజడి గురించి చెప్తోంది. అత్ర శూరా మహేశ్వాస, పాండవుల పక్షాన ఉన్నవారు శూరులు, వీరులు, గొప్ప విలువిద్యా ప్రవీణులు. భీమార్జున సమాయుధి, భీమార్జునులతో సమానమైన యోధులు. యుయుధానో విరాటశ్చ, వ్యూహరచనలో దిట్ట అయిన యుయుధానుడు. పాండవులకు ఆశ్రయమిచ్చిన మత్స్యరాజు, శౌర్యంలో ప్రసిద్ధిగాంచిన విరాటుడు. ద్రుపదశ్చ మహారథ, పరాక్రమశాలి దృష్టజుమ్నుని తండ్రి అయిన ద్రుపదుడు. ఒకేసారి 10,000 మందితో యుద్ధం చేయగల అనేక మంది వీరులు, యోధులు పాండవ సైన్యంలో ఉన్నారు అని చెప్తాడు. ఇప్పుడు శ్లోకాన్ని 4 పాదాలుగా విభజించి చెప్తాను. ప్రతి పాదాన్ని 2 సార్లు చెప్తాను. రెండోసారి మీరు కూడా నాతో పాటు గొంతు కలపండి. అత్ర శూరా మహేశ్వాస. అత్ర, తాకు రావద్దు, ఇది సంయుక్తాక్షరము. ఇక్కడ 2 సంయుక్తాక్షరాలు ఉన్నాయి. అత్ర అన్లో తాకు రావత్తు అనేది ఉంది. మహేశ్వాసలో శ్వాస, షాకు వావత్తు, ఈ 2 సంయుక్తాక్షరాలు. సంయుక్తాక్షరాలు వచ్చినప్పుడు ముందు అక్షరం పైన అఘాతం పడుతుంది. దాన్ని అఘాతం అనన్నా అనొచ్చు, లేదా గురుభావం అనన్నా అంటారు. అంటే అది ఎలా పలకాలి? అత్ర, ఆ త్ర అన్న విభజించినట్టు ఉండకూడదు. అత్ర, రాని పూర్ణంగా పలకాలి. అత్ర శూరా మహేశ్వాస, అత్ర శూరా మహేశ్వాస. దీర్ఘాక్షరాల్ని దీర్ఘంగా పలకాలి. భీమార్జున సమాయుధి. భీమా, ఇది మహాప్రాణాక్షరం. దాన్ని ఒత్తి గట్టిగా స్ట్రెస్ చేసి పలకాలి. భీమార్జున, ఇది సంయుక్తాక్షరము. రూకు జావొత్తుంది. అందుకని ముందు అక్షరం పైన అఘాతం పడుతుంది. భీమార్జున సమాయుధి, ఇది మహాప్రాణాక్షరం ధి. భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ, యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. థ, ఇక్కడ థ పొరపాటున ధ అనే పలికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి థ అనే పలకాలి. ద్రుపదశ్చ మహారథః. ఇప్పుడు 2 పాదాలను కలిపి 2 సార్లు పాడతాను. రెండోసారి మీరు కూడా నాతో పాటే పాడండి. ఇది మొత్తం లైన్ పాడేటప్పుడు ఆ మధ్య గ్యాప్ అనేది ఉండకూడదు. కాబట్టి బ్రీత్ని గట్టిగా తీసుకొని, శ్వాస తీసుకొని మాత్రమే మొత్తం లైన్ కంప్లీట్గా ఒకేసారి పలకాలి. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి. ఇంకొకసారి నేను పలుకుతున్నాను, మీరు కూడా నాతో పాటు పాడండి. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి. రెండో లైను కంప్లీట్గా పాడుతున్నాము. ఇప్పుడు కూడా మళ్ళీ బ్రీత్ గట్టిగా తీసుకోండి. యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇక్కడ విరాటశ్చద్ అంటున్నాం, ఎందుకంటే ద్రుపదాలో ద్రు అనేది సంయుక్తాక్షరం కాబట్టి సంయుక్తాక్షరానికి ముందు అక్షరం పైన అఘాతం పడుతుంది. యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇప్పుడు మొత్తం శ్లోకం ఒక్కసారి అందరం కలిసి పాడదాం.
ఫస్ట్ లైన్ పాడేటప్పుడు బ్రీత్ తీసుకోండి, మళ్ళీ సెకండ్ లైన్ పాడేటప్పుడు కూడా గట్టిగా బ్రీత్ తీసుకోండి. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః